మోపిదేవి మండలంలోని పెద్దప్రోలు గ్రామ పంచాయతీ పరిధిలో నిర్వహిస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారానికి విశేష ఆదరణ లభిస్తోంది. పిఎస్సిఎస్ చైర్మన్ ఆది రాంబాబు ఆధ్వర్యంలో స్థానిక నేతలు ఇంటింటికి తిరుగుతూ ఓట్లు అభ్యర్థించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విడుదల చేసిన మేనిఫెస్టోలోని పథకాలను ప్రజలకు వివరిస్తూ ముందుకు సాగారు. అవనిగడ్డ అభ్యర్థిగా బరిలో నిలిచిన సింహాద్రి రమేష్ బాబును, మచిలీపట్నం పార్లమెంట్ అభ్యర్థిగా పోటీలో ఉన్న ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ సింహాద్రి చంద్రశేఖరరావులను ప్రతి ఒక్కరూ తమకు గల విలువైన ఓట్లను సీరియల్ నెంబర్ 3లో గల సీలింగ్ ఫ్యాన్ గుర్తుపై వేసి వారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాల్సిందిగా ప్రార్థించారు. ముఖ్యమంత్రిగా మరోమారు జగన్మోహన్ రెడ్డిని గెలిపించాలని ఓట్లు అభ్యర్థించే సమయంలో ప్రజల నుంచి అనూహ్య స్పందన రావడంతో ప్రచారంలో నేతలు మరింత ఉత్సాహంతో ముందుకు సాగారు. ప్రచారంలో ఇంటికి వచ్చిన నేతలకు ముఖ్యంగా మహిళలు చిరునవ్వుతో ఎదురొచ్చి మరోమారు జగన్ బాబుకి మా ఓటు అంటూ బదిలివ్వడం విశేషం. ఎన్డీఏ కూటమి అభ్యర్థులు చెప్పే అబద్ధపు అసత్య ప్రచారాలు నమ్మొద్దని ఈ సందర్భంగా ఆది రాంబాబు గ్రామస్తులు సూచించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ కన్వీనర్ గరికపాటి వెంకటేశ్వరరావు, బుల్లి, గ్రామ పార్టీ కన్వీనర్ జన్యావుల రామ్మోహన్ రావు, గ్రామ సచివాలయ కన్వీనర్ కోరిపత్తి రవికాంత్ యాదవ్, సీనియర్ నాయకులు మోటుపల్లి రెడ్డమ్మలతో పాటు పంచాయతీ పాలకవర్గ సభ్యులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో విడుదల చేసిన కాడి నుంచి వాళ్ళ 5 డేస్ నుంచి ఇంటింట జగన్ గెలిస్తే పేదవాడు గెలిచినట్టే అనే నినాదంతో 5 రోజులు చాలా ఉత్సాహంతో గ్రామస్తులు చాలా విశేష స్పందన లభించబట్టి అత్యంత ఉత్సాహంతో కూడా మా వాలంటీర్సు, మా నాయకులు, కార్యకర్తలు అందరూ ఇలా గ్రామంలో గడప గడపకి ప్రభుత్వంలో చేసిన విధంగా మా కార్యకర్తలు 1కి 2 సార్లు తిరుగుతూ ప్రతి వారికి ఈవీఎంను చూపిస్తూ మా యొక్క పథకాలని మరలా ప్రజల్లోకి తీసుకెళ్తూ ఈ మా కార్యకర్తలు, నాయకులు చేసిన కృషిని మా మండలంలో ప్రతి గ్రామంలోనూ ఇలా చేస్తూ ప్రచారం నిర్విరామంగా సాగుతుంది. ఇలాంటి కార్యకర్తలు ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నటికీ ఎడుకడుగేయాల్సిన అవసరం లేకుండా సాగిస్తున్న ఈ ప్రచార బేరిని మున్ముందుకు తీసుకెళ్తున్న మా నాయకులకు, కార్యకర్తలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మా నాయకుడి యొక్క దీక్ష పట్టుదలని ఎంతమంది కలిసినా ఓడించలేరు అనే పట్టుదలని ఎవరు ఆయన్ని పక్కకి తోయాలనే కోరికని ఎవరు ఇచ్చేయలేకోకుండా ఉండటం. ఈ రోజుతో జగనన్న కోసం సిద్ధం కార్యక్రమం పెద్దప్రోలు గ్రామం, దీంట్లో ఆమ్లెట్ గ్రామం, కప్తానిపాలెం, శివరాంపురం గ్రామాల్లో గత 5 రోజులుగా గడప గడపకు జగనన్న కోసం తర్వాత ఓట్లు అభ్యర్థించే కార్యక్రమంలో మాతో పాటు సహకరించినటువంటి గ్రామ వాలంటీర్లు, రిజైన్ చేసి వచ్చినటువంటి వాలంటీర్లు, అన్ని అదిన వాళ్ళ నుంచి ఉన్నటువంటి కార్యకర్తలు, మెయిన్ కార్యకర్తలు అందరూ కూడా పాల్గొనటం చాలా శుభసూచకం. మేము వెళ్ళిన ప్రతి చోట కూడా ప్రజల నుంచి అనేక స్పందన ఉంది, అశేష స్పందన ఉంది. ఎందుకంటే జగనన్న పెట్టినటువంటి చేదోడు, విద్యాదీవెన, రైతు భరోసా, విద్యా కానుక, రైతు